మొత్తానికి జహీరాబాద్‌లో బీబీ పటేల్ హ్యాట్రిక్ కొడతారు అని వినిపిస్తోంది. అంత కాన్ఫిడెంట్ అంత జనాల నుంచి ఎలా అనిపిస్తోంది? డెఫినెట్‌గా అదే అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో పని చేసినాం కదా! ఆ పని నమ్ముకొని ఆ విశ్వాసంతోని అట్లానే బీజేపీ పార్టీకి కూడా డిసైడ్ అయ్యి ఓటేయాలని రాబోయే రోజుల్లో మోదీ గారు ప్రధానమంత్రి ఉంటేనే మంచిగా ఉంటుంది. దేశం బాగా ఉండాలా, ధర్మం బాగా ఉండాలంటే మోదీ గారికి ఓటేయాలని అందరూ డిసైడ్ అయ్యారు. అందుకోసం గెలుపు ఖాయం ఉంటుంది. ఓకే. బీజేపీ పార్టీకి, మోదీకి ఓటేస్తారని మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? లేకపోతే ప్రజల కోసం ఆలోచించే పార్టీలో ఉండాలని బీజేపీలో జాయిన్ అయ్యారా? డెవలప్మెంట్ కోసానికి తెలంగాణ డెవలప్మెంట్ కానీ, జైరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ కానీ అందుకోసానికి బీజేపీలో పోయినాం. అదే అంటే ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీతో ఉంటే ఎక్కువ పనులు అవుతాయి. అయితే కూడా లాస్ట్ 10 ఇయర్స్‌లో భారత ప్రధాని సపోర్ట్‌తోని, క్యాబినెట్ మినిస్టర్ సపోర్ట్‌తోని ఎన్నో పని చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎక్కువ పని చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ హెల్త్ మినిస్టర్ నాయని చాలా గట్టిగా బీబీ పటేల్‌ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఓలో ఓడగొట్టేది ప్రజల మీద పెండింగ్ ఉంటుంది. ప్రజలు మా మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు ఓటేస్తారు. మా పార్టీకి కూడా ఓటేస్తారు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైతే నరేంద్ర మోదీ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడంటే స్టేట్లో కూడా, సెంట్రల్లో కూడా సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం పని చేయలేదు. ఇప్పుడైతే అవి ఛాన్సెస్ లేవు. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీ కూడా మొత్తం క్లియర్ కాలేదు. అందుకోసానికి ప్రజలు నమ్మకం వచ్చింది వాళ్ళకు. ఓకే. కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకెళ్ళి నేను మీ బిడ్డని నాకు ఓటేయకుండా తప్పు చేశారు. ఈసారి ఆ తప్పు చేయకండి అంటున్నారు. నిజంగా కేసీఆర్‌కి ఓటేయకుండా ప్రజలు తప్పు చేశారా? ప్రజలు ఎప్పుడైతే డెవలప్మెంట్‌కి చూసి ఓటేస్తారు, డెవలప్మెంట్‌కి ఓటేస్తారు. మొత్తం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో అయ్యో పని అయినాయి. ఆ పని చూసుకొని బీజేపీ పార్టీ కానీ, బీజేపీ అభ్యర్థి కానీ ఓటేస్తారు. ఓకే. నరేంద్ర మోదీలో మీకు నచ్చిన అంశం ఏంటి? వాళ్ళంటే ఒక ఇన్నోవేటివ్ అని ఒక విజనరీ పొలిటీషియన్ కూడా. ఆయనకు ఎవరి సెగ్మెంట్లో వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. అందుకోసానికి ఈరోజు మా జీడిపి కానీ, మాది థర్డ్ ఎకానమీ కానీ ఇటువంటి పని కూడా మంచి పని చేసుకున్నాం. అందుకోసం ప్రజలు నమ్ముతాం, మేము కూడా నమ్ముతాం వాళ్ళకు. మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా! బీబీ పటేల్‌కి తెలుగు రాదు, మాట్లాడలేరు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అని కొంతమంది ప్రాపగండాగా వీడియోలు టెలికాస్ట్ చేస్తున్నారు. జైరాబాద్ పార్లమెంట్ ఉంటే ఒక పక్కన తెలంగాణ, ఒక పక్కన కర్ణాటక, ఒక మహారాష్ట్ర ఉంటుంది. అందుకోసానికి ఈ పార్లమెంట్ మెంబర్కు మరాఠీ కూడా రావాలి, కన్నడ కూడా రావాలి. నాకు కన్నడ కూడా వస్తుంది, మరాఠీ కూడా వస్తుంది, తెలుగు కూడా మాట్లాడొస్తుంది. అయితే ఇక్కడ కన్నడ వచ్చే ప్రజల కోసం, మరాఠీ వచ్చే ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం బీజేపీ పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తారా 3 భాషల్లో? అది అంతా డెవలప్మెంట్ చేసుకున్నారు. అది అంటే మా దగ్గర న్యూస్ ఇండస్ట్రీ ఉంది, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అక్కడ ఒక ఇండస్ట్రీస్ వస్తే తప్పకుండా తెలంగాణకు డెవలప్మెంట్ వస్తుంది. మొత్తం అరౌండ్ 2 lakhs ప్లస్ ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది. డెఫినెట్లీ చేసుకుంటామని మాకు విశ్వాసం ఉంది.